క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి వివరణపై ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించారు. చిన్నారెడ్డి వివరణకు తాను సంతృప్తి చెందలేదని మేఘారెడ్డి తెలియజేశారు. చిన్నారెడ్డి వివరణలో అన్ని అబద్దాలే ఉన్నాయి అన్నారు. చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి అన్నారు. రిప్లై ఇచ్చున్నాడు. సో ఆ రిప్లైలో అన్ని అబద్ధాలు ఇచ్చున్నాడు, యాక్షన్స్ అని పక్కన పెట్టున్నాడు. కానీ ఆ వీడియో రికార్డ్స్, ఆడియో రికార్డ్స్ మిగతా ఈ 28 నెలల ఆయన ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయినప్పటి నుంచి అక్కడ ఏమేమి చేస్తున్నాడు 9 సార్లు బీఫామ్ పొందిన వ్యక్తి, ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అంతా ఇచ్చింది. ఆయన్నే కాంగ్రెస్ పార్టీని కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద చర్యలు తీసుకోవాలని మళ్ళీ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఎంబడున్న కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, ఆయన దగ్గరున్నది ఎవ్వరు లేరు. ఆయన బీఆర్ఎస్ పార్టీని నెంబర్ పెట్టుకుని వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు అని చెప్తున్నాడు. నేను ఒంటెత్తు పోకడ ఏం పోతలేను. నేను గెలిచినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేను ఫస్ట్ ఏం చెప్పిందో దాని ప్రకారము 98-96% పాత కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నాము. ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను కాంగ్రెస్ అంటే నేను వనపర్తి, కాంగ్రెస్ అంటే నేను చిన్నారెడ్డి అన్నట్టు ఆయనకు నేను నేరుగా ఒకటి చెప్పదలుచుకున్నా. ఆయన రాజకీయాలకు వచ్చేసరికి 32 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వనపర్తి, ఒక్కసారి కూడా ఓడిపోలే. 32 ఏళ్ళు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. దాని తర్వాత ఆయన రాజకీయాలకు వచ్చినాక 17 ఏళ్ళు టీడీపీ ఉంది, 5 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంది, 20 ఏళ్ళు ఈయన ఉన్నాడు. సో అంతకుముందు కాంగ్రెస్ మంచిదా, ఈ కాంగ్రెస్ మంచిదా? సో దానికి ఆన్సర్ చెప్పాలి ఆయన. సో 32 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా గౌరవ జయరాములు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈయన యూత్ కాంగ్రెస్ కోటలు అక్కడికి వచ్చి తీసుకున్నాడు. అప్పుడున్న బీసీ నాయకులు జయరాములు గారు కూడా అట్లే అనుకున్నా, నాతో గుంజుకున్నాడు డబ్బుల కమ్ముడు. అట్లా కాదు కదా, ఆయన కోటి వేరే వాళ్ళ కోటి కాదు కదా. కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలకు ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో గెలవాలి కాబట్టి గెలిచేటోళ్ళకి టికెట్లు ఇచ్చారు, సర్వేల ప్రకారం ఇచ్చారు. ఆయన చెప్పింది 100% అబద్ధం. క్రమశిక్షణ కమిటీకి చిన్నారెడ్డి వివరణపై ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించారు. చిన్నారెడ్డి వివరణకు తాను సంతృప్తి చెందలేదని మేఘారెడ్డి తెలియజేశారు. చిన్నారెడ్డి వివరణలో అన్ని అబద్దాలే ఉన్నాయి అన్నారు. చిన్నారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి అని ఆమె తెలియజేశారు.